అందరికీ నమస్కారం. నా పేరు కరుణ్. మీరు చూస్తుంది శ్యామ్ కింగ్ అప్డేట్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో పీఎం కిసాన్ 19 విడత కొత్త అప్డేట్ వచ్చింది. ఆ వివరాలు ఏంటో వీడియోలో చెప్తాను. వీడియోని చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు, లైక్ చేయట్లేదు. మేము చూసాం కదా, మాకు తెలిసిపోయింది కదా. మీరు లైక్ చేస్తే యూట్యూబ్ వేరే వాళ్ళు చూపిస్తుంది. యూట్యూబ్ అల్గోరిథం అలా ఉన్నదనమాట. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని మీరు యూట్యూబ్ స్క్రోల్ చేస్తున్నప్పుడు నా వీడియోస్ కనబడతాయి. చూసి పథకాల గురించి తెలుసుకుని అప్లై చేసుకుని డబ్బులు అయితే పొందుకోవచ్చు. చాలా వేస్ట్ వీడియోలు చూస్తాం, నా వీడియోస్ చూడండి. ఓకే, మనకి పీఎం కిసాన్ 19 విడత డిసెంబర్లో కానీ జనవరిలో కానీ వస్తుంది. సో ఒక 4 నెలలు అయింది మనకి విడుదల చేసి. పీఎం మోడీ గారు గెలిచిన తర్వాత ఈ డబ్బులు విడుదల చేశారు. మరలా ఇప్పుడు జనవరిలో కానీ డిసెంబర్లో కానీ విడుదలైతే చేస్తారు. అది 19 విడత. అయితే ఈ తప్పులు మాత్రం కంపల్సరీగా చెయ్యకండి అని అయితే చెప్పడం జరుగుతుంది. అందులో ఒకటి వచ్చేసి ఈకేవైసీ చాలామంది చేసుకోవట్లేదు. ఈకేవైసీ చేసుకోకుండా మాకు డబ్బులు రావాలి అని అంటే డబ్బులు మీకు రావు. ఈకేవైసీ మీరు 2 పద్ధతుల్లో చేసుకోవచ్చు. ఒకటి, మీ మొబైల్ నెంబర్కి ఆధార్ కార్డు లింక్ అయ్యి ఉంటే చేసుకోవచ్చు. 2, మీరు మీ సేవకు కానీ కామన్ సర్వీస్ సెంటర్కి కానీ వెళ్ళి కూడా మీరైతే చేసుకోవచ్చు. మీ మొబైల్ ఎలా చేసుకోవాలంటే పీఎం కిసాన్ పోర్టల్కి వెళ్ళి అక్కడ మీ ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేస్తే ఈకేవైసీ అనే ట్యాబ్ కొట్టి అక్కడ మీ ఆధార్ కార్డుకి లింక్ అయిన ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేస్తే మీకు ఈకేవైసీ అక్కడితో అయిపోతుంది. లేదు, మాకు ఓటీపీలు రావట్లేదు, మా ఆధార్ కార్డు లింక్ అయ్యిందో లేదు తెలియట్లేదు, మేము ఎంటర్ చేస్తున్నా కూడా రావట్లేదు అంటే మీరు మీ సేవకి వెళ్తే వాళ్ళ ఆన్లైన్ వెబ్సైట్ పోర్టల్లో మీకు అయితే అప్లై చేయడం అయితే జరుగుతుంది. సో ఈకేవైసీ కంపల్సరీగా అనేది అయితే మీరు పూర్తి చేసుకోవాలి. అలాగే దీంతోపాటు చాలామందికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చేయించుకోవట్లేదు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంటే మీకు ఎంత పొలం ఉంది, ఏ పంట వేస్తున్నారు, ఎంత విస్తీర్ణంలో ఉంది, ఇవన్నీ కూడా ఒక వ్యవసాయ అధికారి మీకు ఒక డాక్యుమెంట్ ఇస్తాడు. ఆ డాక్యుమెంట్ మీద సంతకం పెట్టి మీరు మీ సేవకి వెళ్తే దాన్ని ఆ వెబ్సైట్లోకి అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. మీరు పొలం లేకుండా మీరు ఏ ఫేక్ కాగితాలు పెట్టి పొందుకున్నారనే ప్రభుత్వ ఉద్దేశం. మీరైతే మంచి వాళ్ళే, మీకు పొలాలు అయితే ఉన్నాయి. అయితే ప్రభుత్వానికి మీకు పొలం ఉందో, మీరు వ్యవసాయం చేస్తున్నారని ప్రూఫ్ కావాలంటే వ్యవసాయ అధికారి దగ్గరికి వెళ్ళి ఆ సర్వే నెంబర్ ప్రకారం, ఆ లాటిట్యూడ్ ల్యాండిట్యూడ్ ప్రకారం మీకు అయితే అదైతే మీకు ఇవ్వాల్సి అయితే ఉంటుంది అనమాట. సో దీంతోపాటు బ్యాంక్ అకౌంట్లు చాలామందికి అయితే డెడ్ అయిపోతున్నాయి. బ్యాంక్ అకౌంట్లో డబ్బులు ఈ పడినప్పుడు, పథకాలు పడినప్పుడే వాడుతున్నారు, మిగతా టైంలో వాటిని అయితే వాడతలేదు. అలాంటి వారు ఎవరైనా ఉంటే మీ బ్యాంక్ అకౌంట్లో ఒకసారి సరి చేసుకోండి. ఆధార్ కార్డుకి లింక్ లేకపోతే ఒకసారి ఆధార్ కార్డు లింక్ చేసుకోండి. అలాగే ఆ యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో దాన్ని మినిమం బ్యాలెన్స్ అయినా మీరు మెయింటైన్ అయితే చేయాలి. ఖచ్చితంగా మినిమం బ్యాలెన్స్ ఉంటేనే మీకు బ్యాంక్ అకౌంట్ బతుకుంటుంది. అప్పుడు పథకాల డబ్బులు వేసినా, ఎవరన్నా డబ్బులు వేసినా మీకు ఆ డబ్బులు రావడం జరుగుతుంది. బ్యాంక్ అకౌంట్ డెడ్ అయినా, ఈకేవైసీ కాకపోయినా, ఆధార్ కార్డు లింక్ లేకపోయినా కూడా మీకు పథకాల డబ్బులు బ్యాంక్ అకౌంట్లో పడే అవకాశం అయితే మ్యాక్సిమం ఉండదన్నమాట. ఇది మాత్రం గమనించండి. కేంద్ర ప్రభుత్వం వేసినా, ఇటు మన రాష్ట్ర ప్రభుత్వాలు డబ్బులు వేసినా ఎన్పిసిఐకి లింక్ అయి ఉండాలి. ఎన్పిసిఐ అంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఇండియా. అప్పుడు మాత్రమే మీకు డబ్బులు మీ ఖాతాలో అయితే పడతామైతే జరుగుతుంది. దయచేసి 3 సరి చేసుకోండి. ఈ తప్పులు మాత్రం మీరు ఎట్టి పరిస్థితులు అయితే చేయకండి. ఇదే వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు కరుణ్. మీరు చూస్తుంది శ్యామ్ కింగ్ అప్డేట్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో పీఎం కిసాన్ 19 విడత కొత్త అప్డేట్ వచ్చింది. ఆ వివరాలు ఏంటో వీడియోలో చెప్తాను. వీడియోని చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు, లైక్ చేయట్లేదు. మేము చూసాం కదా, మాకు తెలిసిపోయింది కదా. మీరు లైక్ చేస్తే యూట్యూబ్ వేరే వాళ్ళు చూపిస్తుంది. యూట్యూబ్ అల్గోరిథం అలా ఉన్నదనమాట. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని మీరు యూట్యూబ్ స్క్రోల్ చేస్తున్నప్పుడు నా వీడియోస్ కనబడతాయి. చూసి పథకాల గురించి తెలుసుకుని అప్లై చేసుకుని డబ్బులు అయితే పొందుకోవచ్చు. చాలా వేస్ట్ వీడియోలు చూస్తాం, నా వీడియోస్ చూడండి. ఓకే, మనకి పీఎం కిసాన్ 19 విడత డిసెంబర్లో కానీ జనవరిలో కానీ వస్తుంది. సో ఒక 4 నెలలు అయింది మనకి విడుదల చేసి. పీఎం మోడీ గారు గెలిచిన తర్వాత ఈ డబ్బులు విడుదల చేశారు. మరలా ఇప్పుడు జనవరిలో కానీ డిసెంబర్లో కానీ విడుదలైతే చేస్తారు. అది 19 విడత. అయితే ఈ తప్పులు మాత్రం కంపల్సరీగా చెయ్యకండి అని అయితే చెప్పడం జరుగుతుంది. అందులో ఒకటి వచ్చేసి ఈకేవైసీ చాలామంది చేసుకోవట్లేదు. ఈకేవైసీ చేసుకోకుండా మాకు డబ్బులు రావాలి అని అంటే డబ్బులు మీకు రావు. ఈకేవైసీ మీరు 2 పద్ధతుల్లో చేసుకోవచ్చు. ఒకటి, మీ మొబైల్ నెంబర్కి ఆధార్ కార్డు లింక్ అయ్యి ఉంటే చేసుకోవచ్చు. 2, మీరు మీ సేవకు కానీ కామన్ సర్వీస్ సెంటర్కి కానీ వెళ్ళి కూడా మీరైతే చేసుకోవచ్చు. మీ మొబైల్ ఎలా చేసుకోవాలంటే పీఎం కిసాన్ పోర్టల్కి వెళ్ళి అక్కడ మీ ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేస్తే ఈకేవైసీ అనే ట్యాబ్ కొట్టి అక్కడ మీ ఆధార్ కార్డుకి లింక్ అయిన ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేస్తే మీకు ఈకేవైసీ అక్కడితో అయిపోతుంది. లేదు, మాకు ఓటీపీలు రావట్లేదు, మా ఆధార్ కార్డు లింక్ అయ్యిందో లేదు తెలియట్లేదు, మేము ఎంటర్ చేస్తున్నా కూడా రావట్లేదు అంటే మీరు మీ సేవకి వెళ్తే వాళ్ళ ఆన్లైన్ వెబ్సైట్ పోర్టల్లో మీకు అయితే అప్లై చేయడం అయితే జరుగుతుంది. సో ఈకేవైసీ కంపల్సరీగా అనేది అయితే మీరు పూర్తి చేసుకోవాలి. అలాగే దీంతోపాటు చాలామందికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చేయించుకోవట్లేదు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంటే మీకు ఎంత పొలం ఉంది, ఏ పంట వేస్తున్నారు, ఎంత విస్తీర్ణంలో ఉంది, ఇవన్నీ కూడా ఒక వ్యవసాయ అధికారి మీకు ఒక డాక్యుమెంట్ ఇస్తాడు. ఆ డాక్యుమెంట్ మీద సంతకం పెట్టి మీరు మీ సేవకి వెళ్తే దాన్ని ఆ వెబ్సైట్లోకి అప్లోడ్ చేయడం అయితే
జరుగుతుంది. మీరు పొలం లేకుండా మీరు ఏ ఫేక్ కాగితాలు పెట్టి పొందుకున్నారనే ప్రభుత్వ ఉద్దేశం. మీరైతే మంచోళ్ళే, మీకు పొలాలు అయితే ఉన్నాయి. అయితే ప్రభుత్వానికి మీకు పొలం ఉందో, మీరు వ్యవసాయం చేస్తున్నారని ప్రూఫ్ కావాలంటే వ్యవసాయ అధికారి దగ్గరికి వెళ్ళి ఆ సర్వే నెంబర్ ప్రకారం, ఆ లాటిట్యూడ్ ల్యాండిట్యూడ్ ప్రకారం మీకు అయితే మీకు ఇవ్వాల్సి అయితే ఉంటుంది అనమాట. సో దీంతోపాటు బ్యాంక్ అకౌంట్లు చాలామందికి అయితే డెడ్ అయిపోతున్నాయి. బ్యాంక్ అకౌంట్లో డబ్బులు ఈ పడినప్పుడు, పథకాలు పడినప్పుడే వాడుతున్నారు, మిగతా టైంలో వాటిని అయితే వాడతలేదు. అలాంటి వారు ఎవరైనా ఉంటే మీ బ్యాంక్ అకౌంట్లో ఒకసారి సరి చేసుకోండి. ఆధార్ కార్డుకి లింక్ లేకపోతే ఒకసారి ఆధార్ కార్డు లింక్ చేసుకోండి. అలాగే ఆ యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో దాన్ని మినిమం బ్యాలెన్స్ అయినా మీరు మెయింటైన్ అయితే చేయాలి. ఖచ్చితంగా మినిమం బ్యాలెన్స్ ఉంటేనే మీకు బ్యాంక్ అకౌంట్ బతికుంటుంది. అప్పుడు పథకాలు డబ్బులు వేసినా, ఎవరన్నా డబ్బులు వేసినా మీకు ఆ డబ్బులు రావడం జరుగుతుంది. బ్యాంక్ అకౌంట్ డెడ్ అయినా, ఈకేవైసీ కాకపోయినా, ఆధార్ కార్డు లింక్ లేకపోయినా కూడా మీకు పథకాల డబ్బులు బ్యాంక్ అకౌంట్లో పడే అవకాశం అయితే మ్యాక్సిమం ఉండదన్నమాట. ఇది మాత్రం గమనించండి. కేంద్ర ప్రభుత్వం వేసిన, ఇటు మన రాష్ట్ర ప్రభుత్వాలు డబ్బులు వేసిన ఎన్పిసిఐకి లింక్ అయి ఉండాలి. ఎన్పిసిఐ అంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఇండియా. అప్పుడు మాత్రమే మీకు డబ్బులు మీ ఖాతాలు అయితే పడటమైతే జరుగుతుంది. దయచేసి 3 సరి చేసుకోండి. ఈ తప్పులు మాత్రం మీరు ఎట్టి పరిస్థితులు అయితే చేయకండి. ఇదే వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు కరుణ్, మీరు చూస్తుంది శ్యామ్ కింగ్ అప్డేట్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో పిఎం కిసాన్ 19వ విడత కొత్త అప్డేట్ వచ్చింది. ఆ వివరాలు ఏంటో వీడియోలో చెప్తాను. వీడియోని చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు, లైక్ చేయట్లేదు. మేము చూసాం కదా, మాకు తెలిసిపోయింది కదా. మీరు లైక్ చేస్తే యూట్యూబ్ వేరే వాళ్ళు చూపిస్తుంది. యూట్యూబ్ అల్గోరిథం అలా ఉన్నదనమాట. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని మీరు యూట్యూబ్ స్క్రోల్ చేస్తున్నప్పుడు నా వీడియోస్ కనబడతాయి. చూసి పథకాల గురించి తెలుసుకుని అప్లై చేసుకుని డబ్బులు అయితే పొందుకోవచ్చు. చాలా వేస్ట్ వీడియోలు చూస్తాం, నా వీడియోస్ చూడండి. ఓకే, మనకి పిఎం కిసాన్ 19 విడత డిసెంబర్లో కానీ జనవరిలో కానీ వస్తుంది. సో ఒక 4 నెలలు అయింది మనకి విడుదల చేసి. పిఎం మోడీ గారు గెలిచిన తర్వాత ఈ డబ్బులు విడుదల చేశారు. మరలా ఇప్పుడు జనవరిలో కానీ డిసెంబర్లో కానీ విడుదలైతే చేస్తారు. అది 19 విడత. అయితే ఈ తప్పులు మాత్రం కంపల్సరీగా చెయ్యకండి అని అయితే చెప్పడం జరుగుతుంది. అందులో ఒకటి వచ్చేసి ఈకేవైసీ చాలామంది చేసుకోవట్లేదు. ఈకేవైసీ చేసుకోకుండా మాకు డబ్బులు రావాలి అని అంటే డబ్బులు మీకు రావు. ఈకేవైసీ మీరు 2 పద్ధతుల్లో చేసుకోవచ్చు. ఒకటి, మీ మొబైల్ నెంబర్కి ఆధార్ కార్డు లింక్ అయ్యి ఉంటే చేసుకోవచ్చు. 2, మీరు మీ సేవకు కానీ కామన్ సర్వీస్ సెంటర్కి కానీ వెళ్ళి కూడా మీరైతే చేసుకోవచ్చు. మీ మొబైల్ ఎలా చేసుకోవాలంటే పిఎం కిసాన్ పోర్టల్కి వెళ్ళి అక్కడ మీ ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేస్తే ఈకేవైసీ అనే ట్యాబ్ కొట్టి అక్కడ మీ ఆధార్ కార్డుకి లింక్ అయిన ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేస్తే మీకు ఈకేవైసీ అక్కడితో అయిపోతుంది. లేదు మాకు ఓటీపీలు రావట్లేదు, మా ఆధార్ కార్డు లింక్ అయ్యిందో లేదు తెలియట్లేదు, మేము ఎంటర్ చేస్తున్నా కూడా రావట్లేదు అంటే మీరు మీ సేవకి వెళ్తే వాళ్ళ ఆన్లైన్ వెబ్సైట్ పోర్టల్లో మీకైతే అప్లై చేయడం అయితే జరుగుతుంది. సో ఈకేవైసీ కంపల్సరీగా అనేది అయితే మీరు పూర్తి చేసుకోవాలి. అలాగే దీంతోపాటు చాలామందికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చేయించుకోవట్లేదు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంటే మీకు ఎంత పొలం ఉంది, ఏ పంట వేస్తున్నారు, ఎంత విస్తీర్ణంలో ఉంది, ఇవన్నీ కూడా ఒక వ్యవసాయ అధికారి మీకు ఒక డాక్యుమెంట్ ఇస్తాడు. ఆ డాక్యుమెంట్ మీద సంతకం పెట్టి మీరు మీ సేవకి వెళ్తే దాన్ని ఆ వెబ్సైట్లోకి అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. మీరు పొలం లేకుండా మీరు ఏ ఫేక్ కాగితాలు పెట్టి పొందుకున్నారనే ప్రభుత్వ ఉద్దేశం. మీరైతే మంచోళ్ళే, మీకు పొలాలు అయితే ఉన్నాయి. అయితే ప్రభుత్వానికి మీకు పొలం ఉందో, మీరు వ్యవసాయం చేస్తున్నారని ప్రూఫ్ కావాలంటే వ్యవసాయ అధికారి దగ్గరికి వెళ్ళి ఆ సర్వే నెంబర్ ప్రకారం, ఆ లాటిట్యూడ్ ల్యాండిట్యూడ్ ప్రకారం మీకు అయితే మీకు ఇవ్వాల్సి అయితే ఉంటుంది అనమాట. సో దీంతోపాటు బ్యాంక్ అకౌంట్లు చాలామందికి అయితే డెడ్ అయిపోతున్నాయి. బ్యాంక్ అకౌంట్లో డబ్బులు ఈ పడినప్పుడు, పథకాలు పడినప్పుడే వాడుతున్నారు, మిగతా టైంలో వాటిని అయితే వాడతలేదు. అలాంటి వారు ఎవరైనా ఉంటే మీ బ్యాంక్ అకౌంట్లో ఒకసారి సరి చేసుకోండి. ఆధార్ కార్డుకి లింక్ లేకపోతే ఒకసారి ఆధార్ కార్డు లింక్ చేసుకోండి. అలాగే ఆ యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో దాన్ని మినిమం బ్యాలెన్స్ అయినా మీరు మెయింటైన్ అయితే చేయాలి. ఖచ్చితంగా మినిమం బ్యాలెన్స్ ఉంటేనే మీకు బ్యాంక్ అకౌంట్ బతికుంటుంది. అప్పుడు పథకాల డబ్బులు వేసినా, ఎవరన్నా డబ్బులు వేసినా మీకు ఆ డబ్బులు రావడం జరుగుతుంది. బ్యాంక్ అకౌంట్ డెడ్ అయినా, ఈకేవైసీ కాకపోయినా, ఆధార్ కార్డు లింక్ లేకపోయినా కూడా మీకు పథకాల డబ్బులు బ్యాంక్ అకౌంట్లో పడే అవకాశం అయితే మ్యాక్సిమం ఉండదన్నమాట. ఇది మాత్రం గమనించండి. కేంద్ర ప్రభుత్వం వేసిన, ఇటు మన రాష్ట్ర ప్రభుత్వాలు డబ్బులు వేసిన ఎన్పిసిఐకి లింక్ అయి ఉండాలి. ఎన్పిసిఐ అంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఇండియా. అప్పుడు మాత్రమే మీకు డబ్బులు మీ ఖాతాలు అయితే పడటమైతే జరుగుతుంది. దయచేసి 3 సరి చేసుకోండి. ఈ తప్పులు మాత్రం మీరు ఎట్టి పరిస్థితులు అయితే చేయకండి. ఇదే వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.